అక్కిపాలెం గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముచ్చిమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జబర్దస్త్ అప్పారావు, సినిమా నటి షకీలా, సినిమా హాస్య నటుడు సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా ప్రేక్షకులు ఎంతో విధంగా ఆకట్టుకునే విధంగా అని ఇప్పుడే వచ్చానని కాబట్టి స్పాంటేనియస్గా మాట్లాడడం. రెస్పెక్టెడ్ మల్లా శివ గారు, మనం ప్రతి సంవత్సరం అక్కయ్యపాలెంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారి పండుగ జరుపుకుంటాం. ఈ సంవత్సరం ముత్యమాంబ, అమ్మలగన్నమ్మ, జగజ్జనని, శాంభవి, పిలిస్తే పలికే తల్లి, కోరిన వరాలిచ్చే ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు రంగరంగ వైభవంగా మల్లా శివ గారు వైఎస్ఆర్సీపీలో అంచెలంచెలుగా ఎదిగి స్టేట్ యూత్ వింగ్కి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి మల్లా శివ గారికి ఒకసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరూ బాగుండాలి, వైజాగ్ అంతా బాగుండాలి, మేమందరూ బాగుండాలి. తప్పకుండా నిజంగా అబ్బాయికి గొప్ప మనసుకి తార్కాణం ఏంటంటే తేజ గారు ఒక సినిమా జీవితం ఇచ్చారు. ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనేది ఇస్తారండి, కానీ ఆ క్యారెక్టర్కి ఆపోజిట్ క్యారెక్టర్ ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆపోజిట్ రియాక్షన్. మనం గొప్పగా చేసామంటే మన గొప్పతనం కాదు, మన ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ గొప్పగా చేస్తే గొప్పగా సపోర్ట్ ఇస్తే అటువంటి మేడం గారు సపోర్ట్ ఇవ్వడం వల్లే ఈరోజు దేశమంతా కూడా అధ్యక్ష అనే మాట వినిపించిందంటే రెస్పెక్టెడ్ కామెడీ కింగ్ మా సుమన్ శెట్టి గారు. మేడం ఇంకేదైనా చెప్పదలుచుకునేది ఏమనుందా? ఏమి లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నెక్స్ట్ ఇయర్ కూడా ముత్యమాంబ ఇలా పండగ ఉత్సవానికి నన్ను పిలిపించాలా, నేను రావాలా, మేము అందరినీ చూడాలా. ఇది అమ్మ ఓరు బ్లెస్సింగ్తో మల్లా శివ గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా సంతోషం. కూడా మేడం గారితో పాటు ఫంక్షన్కి వచ్చారండి. అవును అవును బాబాయ్. అసలు ఈ ఫాలో అనే మాటలోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఫాలో 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 ఎంత ఎన్టీఆర్ గారి సాంగ్ అండి. నిజంగా మీ అందానికి కాదు, మీ మంచితనానికి ఎవడైనా ఫాలో అవుతాడండి. ఇప్పుడు థ్యాంక్ యూ మేడం, ప్లీజ్ బి సీటెడ్. ఒకటేంట్రా 100 సాంగులు పడతాయి. నిజమే నిజమే మేడం. షకీలా మేడం ఒక చిన్న స్టెప్. ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ స్టేజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ మల్లా శివ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు 60వ వార్డు పివి సురేష్ గారిని, 62వ వార్డు కార్పొరేటర్ బాలలక్ష్మణ్ గారిని, 40వ వార్డు కార్పొరేటర్ గుండాపు నాగేశ్వర గారిని, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రాయప్రోడ్ అనిల్ కుమార్ గారిని, పశ్చిమ నియోజకవర్గం యూత్ వింగ్ అధ్యక్షులు నగరెడ్డి కిరణ్ గారిని, విద్యార్థి విభాగం కార్తీక్ గారిని కూడా డైస్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం మేడం. ఎక్కువసేపు మాట్లాడలేనేమో అనుకున్నాను, కానీ మీ ఎఫెక్షన్ చూసిన తర్వాత మల్లా శివ గారి మీద అభిమానంతో మీరు అంత దూరం నుంచి రావడం కూడా ఒక తోటి కళాకారులు. మేడం గారిని మీరు ఒక కోణంలో చూసినట్లయితే ఒక మానవతా దృక్పథం, చేయూతనిచ్చే సందేశం, ఎంతోమందికి తను సపోర్ట్ చేసింది. ఎగ్జాంపుల్, నేను ఒక షూటింగ్లో మేడం గారితో కలిసి చేసినప్పుడు నా చేతికి ఉంగరాలు ఎక్కువ ఉన్నాయి, మేడం చేతికి ఉంగరాలు ఉన్నాయి. మేడం మీ ఉంగరం బాగుందంటే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా దుబాయ్ ఉంగరం, తన గిఫ్ట్ ఇచ్చిన ఉంగరాన్ని నాకు ఇచ్చారు. అంత గొప్ప మానవతావాది. దేనికోసం కూడా డిమాండ్ చేయకుండా నిర్మాత బాగుండాలి, మనం పిలిచిన వాళ్ళు బాగుండాలని వస్తారు. కాబట్టి అందుకే ఈ రోజుకి నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే ఏంట్రా ముఖ్యమైన టైంలో మైక్ ఆఫ్ చేశారు. ఎన్ని సంవత్సరాలు లైమ్ లైట్లో ఉన్నారంటే కారణం ఒక స్టార్డమే కాదండి, మంచితనం కూడా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి, మా నటరాజు, వెంకటేశ్వర స్వామి ఒక నిండుగా మెండుగా ఆశీస్సులు ఇచ్చి మరిన్ని ఉన్నతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నేను కూడా హలో ఇక్కడ ఉండే వాళ్ళ అందరికీ ఒకటి చెప్పుకోవాలా, ఎప్పుడు తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయబాకండి, కూడా పెట్టుకోండి.
మీకు తెలీదు. వాళ్ళు మిమ్మల్ని పెంచి చదివించి మీరు బాగుండాలని వాళ్ళు ఎంత ఏం చెప్తారు, వాళ్ళన్నీ లూజ్ చేసుకొని మీరు బాగుండాలనుకున్నారు. సో ఎప్పుడూ తల్లిదండ్రుల్ని పక్కన పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లలారా మీరందరూ బాగా చదువుకోండి. గురుగారు, మేడం మేడం ముఖ్యమైన విషయం చెప్పండి మేడం. నాతో 2004 నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. ఫాలో అవుతున్నాడా? అవును. ఏమైనా వర్కౌట్ అయింది వాడికి? వాడికి ఎలా వర్కౌట్ అవుతుంది? వాడు నాకు ఇంతే ఉంటాడు. ఎంత ఉన్నాడో అంత ఉన్నాడు కదా, బుల్లెట్ ఇంతే ఉంటుంది. తెగిందా లేదే కదా. నేను అడిగేది నాకు ఇష్టమైన బుల్లెట్ కాదయ్యా, రాకెట్. రాకెట్ మేడం, బుల్లెట్ అక్కడే అప్పుడప్పుడు మీ మైకే ఫాల్ట్ అవుతుంది, ఎందుకనో. సర్వీస్ అయిపోయిందండి. ఒరే నాయన, మైక్ టైసన్ ఎక్కడున్నాడు? ఇదేమరా ఎక్సైజ్ మేళా లాగా తీసుకొని ఇది ఇస్తున్నాం. హలో హలో చెక్, ఫోన్ పే, గూగుల్ పే. మీరే కదా ముందు ఎక్స్చేంజ్ మేళా అన్నారు. అవును మేడం. సరే, ఇప్పుడు నాకు ఒక కంప్లైంట్ ఉంది. ఆడు నన్ను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాడు. ఆడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మేడం. నాకు చెప్పారంటే ఇంకా పోలీసులకు చెప్పినట్టే. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు సరే ఇమ్మీడియట్ గా రావాలి. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా రావాలి. అరే నువ్వా మేడం? మళ్ళా ఇక్కడికి కూడా ఉంది, వచ్చేసావరా? ఎప్పుడు వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చేసా. మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాం మేడం. నమ్మకుండా వాడు మళ్ళా మొదలు పెడతాడు. మేడం, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశాడు కదా, అతనికి ఏదైనా ఇవ్వచ్చు కదా. ఏదైనా కావాలరా అమ్మ? మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. అది ఎప్పుడు నీకు ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ. నాకు తెలుసు అది నిజంగా ఎంత హెల్పింగ్ నేచర్ అంటే నాకు తెలిసింది. దగ్గర 22 సంవత్సరాలు అవుతుంది మేము కలిసేసి. నాకు పేరు వచ్చింది అంటే ఈరోజు అమ్మ పక్కన చేయడం వల్ల నాకు పేరు వచ్చింది. 100% నిజం. అది మాత్రం ఫ్రాంక్ అండి. అమ్మ వల్ల నాకు పేరు వచ్చింది. ఎందుకంటే అమ్మ షకీలమ్మ నాకు తెలుసమ్మా. ఈ పక్కన చేయడం వల్ల నాకు పేరు వచ్చిందమ్మ. నిజంగాను ఈ రోజు వరకు నేను తింటున్నానంటే మీ వల్ల, మా గురుగారు తేజ గారి వల్ల. తప్పకుండా ఈ మాట కరెక్ట్. మన గురుగారు తేజ గారు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలా. నేను ముత్యమ్మని కోరుకుంటున్నాను ఆయన బాగా ఉండాలని. ఎందుకంటే నాకు కూడా సెకండ్ లైఫ్ ఇచ్చింది ఆయనే. అండ్ ఇప్పుడు కూడా తను వేరే నెక్స్ట్ పిక్చర్ చేస్తున్నారు. మనం ట్రై చేస్తాం. తప్పకుండా అమ్మా, ఫస్ట్ మళ్ళీ వస్తాం మేము. మా కాంబినేషన్ చూస్తారు అలా. చేతుల మీదుగా కేకే రాజు గారికి చిన్న చిసకారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేకే రాజు గారు మా అందరికీ ఈ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో అందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈరోజు ఇక్కడికి ఆహ్వానించిన ఈ మంచి కార్యక్రమం పండుగ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు మల్ల శివకి, పారిపల్లి రవి గారికి, మా దుప్పలపూడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కూడా అలరించడానికి, పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టడానికి ఇక్కడ విచ్చేసిన అప్పారావు గారికి, సుమన్ శెట్టి గారికి, షకీలా గారికి, వేదిక మీద ఉన్న యాంకర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండగ మీ అందరిలోని ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.